తన ఒళ్ళోని పసిబిడ్డ శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లి మనసు ఆరాటపడుతుంది. తల్లిపాలతో పాటు ఇంకా ఏమేం పెట్టాలో, ఎలా పెట్టాలో అందరినీ సలహాలు అడుగుతూ ఉంటారు. చంటి బిడ్డకు ఘనాహారాన్ని అందించే విషయంలో మన దగ్గర చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉంటాయి. పలానా ఆహారం పెట్టమని, పలానా ఆహార పదార్థాలు వద్దని చెప్తూ ఉంటారు. చంటి బిడ్డ చక్కటి ఆరోగ్యంతో ఎదగడానికి ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ పాల నుంచి అన్నప్రాసనలోకి అడుగు పెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లుల్ని తికమక పెడతాయి. సంటి బిడ్డకు తొలినాళ్లలో అంటే 6 నెలల వరకు అవసరమైన అన్ని పోషకాలు అమ్మ పాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి. ఇక 6 నెలల తర్వాత నుంచి ఎదిగే చిన్నారులకు వారి వారి అవసరాల రీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు 3 కేజీల వరకు బరువు ఉండాలి. 5వ నెలకు అది రెట్టింపవ్వాలి. చంటి పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఆకలేస్తుంది. అందుకని వాళ్ళకి తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి. ఆ తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఆ మురుగు పాలను ఉంటాయి, అవి తీసేయకూడదు. అందులో చాలా ఇమ్యూన్ బాడీస్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజ లవణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మురుగు పాలు ఎన్ని రోజులు వచ్చినా అన్ని రోజులు ఇస్తూ ఉండాలి. చంటి పిల్లలకి ఒక క్రమబద్ధకంగా పాలు ఇవ్వడం చాలా మంచిది. ఒక 4-5 నెలల వరకు తల్లిపాల మీదే పిల్లోడు పెరిగితే చాలా బాగా పెరుగుతారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల అందులో వెయిట్ పెరుగుతారు, పొడుగు పెరుగుతూ ఉంటారు. 6 నెలలు అయిపోయిన తర్వాత కొంచెం నెమ్మదిగాను ఏదైనా సరే మెత్తగా ఉడికించిన అన్నం కానీ, లేకపోతే తైదలు అంటే రాగులు జావలాగా కానీ అలాంటి పలచగా చేసి ఈ సిరలాక్ బయట నుంచి కూడా అమ్ముతున్నారు. సిరలాక్ అంటారు, నెస్టమ్ అంటారు, రకరకాల అలాంటివి కొంచెం కొంచెం పాలల్లో కలిపి పట్టించాలి. 8 నెలలు 9 నెలలు అలా వచ్చేటప్పటికి కొంచెం అన్నం మెత్తగా పిసికి దాంట్లో కొంచెం మజ్జిగ కానీ, లేకపోతే పెరుగు కానీ, లేకపోతే ఉడకబెట్టిన పప్పు రసం కానీ, లేకపోతే కూరగాయలు ఉడకబెట్టి దాన్ని బాగా మిక్సీలో వేసి అయ్యేసి అవి మెత్తగా జావలాగా కలిపి పిల్లలకి పెట్టచ్చు. అలా సంవత్సరం వరకు పిల్లల్ని తీసుకురావాలి. సంవత్సరం వచ్చేటప్పటికి పిల్లలకి పళ్ళు వస్తూ ఉంటాయి. అందుకని విరేచనాలు కానీ, జలుబు దగ్గులు కానీ, లేకపోతే జ్వరం కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. దానికంటే మంచి రస్కులు దొరుకుతూ ఉంటాయి. పిల్లలకి చాలా దురద పట్టేస్తాయి. అందుకని ఏం చేస్తే నేల మీద ఏదైనా పెట్టేసి చేతులు పట్టుకొని, లేకపోతే ఏది పట్టి అది నోట్లో పెట్టుకొని ఆ దురదకి చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా చాలా రకాల విరేచనాలు అవన్నీ వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు రస్కులు, గట్టి రస్కులు, స్టిక్స్ అంటారు, చిన్న చిన్న కాడల్లాగా దొరుకుతాయి, బ్రెడ్ స్టిక్స్ అంటాం. అలాంటి ఏమైనా పిల్లలకి చేతికిస్తే అవి నవ్వుతూ ఉంటే ఆ దురద పోతుంది. అది వాళ్ళకి ఏ రకమైన జబ్బులు రావు. పెరుగుదల కూడా పిల్లలు పుట్టినప్పుడు ఎంత బరువు ఉందో సంవత్సరం వచ్చేటప్పటికి 2 3 వరకు పెరుగుతారు. 1 నుంచి 3 వచ్చేటప్పటికి పెరుగుదల కొంచెం తగ్గుతూ ఉంటుంది. కానీ అవసరాలు మటుకు చాలా ఎక్కువ అవుతాయి. వాళ్ళు నడకలేంటి, పెరగెత్తడాలేంటి, మాట్లాడడం అవన్నీ వస్తాయి 1 నుంచి 3. అప్పుడు ఇంకొక రకమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా అన్నప్రాసన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. శుభ్రం చేసిన కిలో పెసలని 15 గంటల పాటు నానబెట్టి వాటిని తడి వస్త్రంలో మూటగట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తరువాత దోరగా వేయించి చల్లార్చి పిండి పట్టించుకొని పిల్లలకు ప్రతిరోజు తినిపించాలి. అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగులని 15 గంటల పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో 3 రోజుల పాటు మూటగట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ మొలకలు వచ్చిన తరువాత తీసి ఎండబెట్టాలి. తరువాత వాటిని దోరగా వేయించుకోవాలి.
మొలకలని తొలగించే పిండి పట్టించుకొని గాలి చొరని డబ్బాలో భద్రపరుచుకుని ప్రతిరోజు చంటిబిడ్డకు తినిపించటం మేలు. ఇప్పుడు ఒక సంవత్సరం అయ్యేటప్పటికి 5-6 పళ్ళు అలాగ వస్తాయి. వాళ్ళు నమిలే శక్తి వస్తుంది కాబట్టి మనం కొంచెం ఉడకబెట్టిన కాయగూరలు లేకపోతే ముద్దగా ఉన్న అన్నం అలాంటివి పెడితే వాళ్ళు నవలడం నేర్పించాలి పిల్లలకి. అన్నీ మిక్సీల్లో కొట్టేసి పెట్టేటప్పటికి వాళ్ళు నవలాలంటే ఏంటో తెలియకుండా తినేస్తారు, మింగేస్తూ ఉంటారు. మీరు 5 ఏళ్ళ వరకు మింగుతూనే ఉంటారు, నవలమంటే ఊసేస్తుంటారు. సో అదేమో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకేమో నవ్వులేలాగా పదార్థాలు పెట్టాలి. కొంచెం ఉడకబెట్టిన కూరగాయలు పెడితే నవ్వులుతారు. దుంపలని లేకపోతే క్యారెట్ ముక్కలని ఇచ్చి లేకపోతే పళ్ళలాగా ఇవ్వాలి, రసంలాగా ఇవ్వకుండా ఇలా నవ్వులుతూ ఉంటే వాళ్ళకి పళ్ళతోటి నవలాలి అన్నది వస్తుంది. ఒక నవలడం వలన ఆ సెలవరీ ఇది వస్తుంది. ఆ ఉమ్ముతో పాటు ఉండవలసిన ఆ జీర్ణ కావాల్సిన ఎంజైమ్లు కూడా డెవలప్ అవుతాయి. సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి ఎటువంటి అంటే రోజు ఒక ఆకుకూర ఏదో ఒకటి పెట్టాలి. కొంచెం టమాటాలు కానీ క్యారెట్లు కానీ ఇటువంటివి పెట్టాలి. కోడిగుడ్డు పెట్టగలిగే వాళ్ళు కంపల్సరీ ముందు తెల్ల సొనతో స్టార్ట్ చేసి అవి మళ్ళీ ఉడకపెట్టి అవి సన్నగా ముక్కల కింద చేసి ఆ కోడిగుడ్డు పెట్టచ్చు. ఇంకా ఈ చేప రొయ్యలు అవన్నీ అనేటప్పటికి కొంచెం తర్వాత చేయాలి. ఆ వాసనకు ఒక్కొక్కసారి పిల్లలు ఇష్టపడరు. పప్పు మటుకు ఎంత తినగలిగితే రకరకాల పప్పులు ఉడకబెట్టి మెత్తగా చేసి అన్నంలో కలిపి పిల్లలకి అవి పెడుతూ ఉండాలండి. టైమింగ్స్ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అన్న పాలు కనీసం ఒక 1/2 లీటర్ పాలు రోజుకి ఇవ్వాలి. పొద్దున్నే లేచినప్పుడు మళ్ళీ 10 గంటలకి ఏదైనా ఫ్రూట్ జ్యూసో పళ్ళో ఏదో ఇవ్వాలి. మధ్యాహ్నం 12 గంటలకి అన్నం దాంతో పాటు కూర మజ్జిగ పెరుగు అలాంటివన్నీ పెట్టాలి. మళ్ళీ 3-4 గంటలకు వచ్చేటప్పటికి ఏమైనా మళ్ళీ పాలు ఇచ్చి పండ్లు ఏమైనా పెట్టాలి. రాత్రి 7 గంటలకల్లా భోజనం పెట్టి పండుకునేటప్పుడు మళ్ళీ పాలు ఇవ్వాలి. అలా రోజుకి 1/2 లీటర్ పాలు కంపల్సరీ పిల్లలకి పెడితే అందులో కాల్షియం ఉంటుంది, మాంసకృతులు ఉంటుంది. పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి పిల్లలు బాగా పెరుగుతారు. ఈ పాలు మటుకు చిక్కటి పాలు ఇవ్వాలి కానీ నీళ్లు కలిపేసి పల్చటి పాలు ఇవ్వడం మంచిది కాదు. దాంట్లో పోషక విలువలు అన్నీ చాలా తగ్గిపోతాయి. మంచినీళ్ళు కూడాను దీంతో పాటు రోజుకి కనీసం 1 లీటర్ మంచినీళ్ళు తగ్గేలాగా నీళ్ల పదార్థాలు ఎక్కువ వచ్చేలాగా వాళ్ళకి పెడుతూ ఉండాలండి. వీళ్ళు అలా వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎక్కువ పరిగెత్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. అందుకని టైంకి వాళ్ళకి ఏదో రకమైన ఆహార పదార్థం పెడుతూ ఉండవలసిన అవసరం ఉందండి. చంటిబిడ్డకు 7-8 నెలల వయసు వచ్చాక పెద్దలు తినే అన్ని ఆహార పదార్థాలను బాగా మెత్తగా చేసి అందించటం మొదలు పెట్టాలి. మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చ సొన, అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు. అధిక శక్తి కోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను కలపటం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది. పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలని, పొట్టు ఉన్న వాటిని దూరంగా ఉంచాలి, లేకపోతే అజీర్తి చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చేయాలి. అన్ని రకాల పండ్లను తినటాన్ని పిల్లలకు ఈ వయసులోనే అలవాటు చేయాలి. ఆహారంలో ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పోషకాల కొరత అనేది ఉండదు.